ఓహోవే విరుచి అనరా మై మరచి అమ్మా పూరి రెడీ అయిందా? నాన్నా మెక్కుతున్నావా నాన్న? మెక్కు మెక్కు. తిండి మీద ఉన్న శ్రద్ధ చదువు మీద ఉంటే బాగుండు. ఊరికి 60-70 ఇడ్లీలు తినడం కాదు, 60-70 మార్కులు తెచ్చుకుందుకు ప్రయత్నం చేయాలి. 60-70 ఇడ్లీ తింటేనే కదా నాన్న 60-70 మార్కులు తెచ్చుకోవడం శక్తి వస్తుంది. ఓహో అందుకునా 10వ తరగతి 10 సార్లు చదివారు తమరు. అప్పుడు 10 ఇడ్లీలే తిన్నాను. అంటే ఇప్పుడు 60 ఇడ్లీలు తిని డిగ్రీ 60 సార్లు చదువుతావా? ఏమో కావచ్చేమో. ఒరే నాయనా, ఒక్క ఇడ్లీ తిని డిగ్రీ ఒక్కసారి చదువు. ఇదిగో ఎవరో వచ్చి నీకు ఈ ఉత్తరం ఇచ్చి వెళ్ళారు. ఇదేనా జాగ్రత్తగా చదువుకునేడు? ఎవరు రాసుంటారబ్బా? ఆ మహారాజుంటే ఏ ఐశ్వర్యరాయో క్లింటన్ కూతురు లవ్ లెటర్ రాసి ఉంటుంది అంతే. హలో ఫ్రెండ్, బాగున్నారా? చాలా బాగున్నాం. మీరు హత్య చేసి శవాన్ని లోయలో పడేయటం నా కళ్ళు క్లిక్ అని ఫ్లాష్ కొట్టాయి. ఆ విషయం ఎవరికి తెలియకుండా ఉండాలంటే అడ్వాన్స్గా 5 లక్షలు తీసుకొని ఓల్డ్ బాంబే రూట్లో ఉన్న పాతకోట దగ్గరకు రేపు ఉదయం 10 గంటలకు రావాలి. ఎవరినైనా తీసుకొచ్చి ఎక్స్ట్రాలు చేశావో జైలు కూడా తినాల్సి వస్తుంది. ఇట్లు మీ శ్రేయోభిలాషి. ఏట్రా ఈ లెటర్ నీకు ఎవరు ఇచ్చారు? ఎవరో ఫ్రెండ్ అని చెప్పి ఇచ్చి వెళ్ళాడు. ఏ ఫ్రెండ్? ఫ్రెండ్ అంటే పేరేం చెప్పలేదు, ఫ్రెండ్ అన్నాడు అంతే. వేణు, ఎవరా ఈ లెటర్ నాకేమని నీకు ఇచ్చింది? నీకు బాగా తెలుసు అన్నాడే. పేరు చెప్పాడా? చెప్పలేదు. ఎవరై ఉంటాడబ్బా ఈ శ్రేయోభిలాషి? ఏముందిరా దాంట్లో అంత టెన్షన్ ఫీల్ అవుతున్నావు? అదంతా నా కరంలేరా, వదిలే. వీడికి ఎప్పుడు టెన్షనే. మావా, అరే మావా, కొంపలు అంటుకున్నారా? ఏంట్రా, నీకు లెటర్ వచ్చిందా? అంటే నీకు వచ్చిందా? నాకే కాదు, వాళ్ళకు కూడా వచ్చింది. దాన్ని చూసి ఒకడు ప్యాంటు తడుపుకోవడం, ఇంకోటి మూర్చపోవడం కూడా జరిగింది. మావా లెగండ్రా. ఎక్కడున్నారా మనం? ఇక్కడే ఉన్నాం. ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేద్దాం? తలా 1,00,000 వేసుకొని 5 లక్షలకి ఇచ్చేయడమే. 1,25,000 నా దగ్గర ఎక్కడ ఉన్నాయరా? మావా, నాకున్న ఒక్క డ్రైవర్ చినికి 5 వారాలైంది. కొత్త డ్రైవర్ కొనుక్కుంటానా 30 రూపాయలు ఇవ్వమని అడుగుతుంటే ఇవ్వకుండా 3 వారాల నుండి తిప్పుతున్నాడు. మావా, నాకు హెల్ప్ చేయండి రా. నా 1,25,000 కూడా కలిపి మీరే ఇచ్చేయండి రా. ఆగండ్రా, ముందు జరగాల్సింది చూడండి రా. మావా, ఇప్పటికైనా కొంపలు ఏమూలిపోలేదు, జరిగిందంతా పోలీసులు చెప్పేద్దాం. నీ అబ్బా మాట్లాడితే పోలీస్ స్టేషన్ అంటావేంట్రా? పోలీసులు అంటే గుర్తొచ్చింది. ఆ రోజు మనం, ఇన్స్పెక్టర్ ఐశ్వర్య, పోలీసులు తప్ప ఎవరూ లేరు కదా. ఒకవేళ ఆవిడే డ్రామా ఆడుస్తుందంటావా? ఆవిడికి ఏంట్రా అవసరం? కావాలనుకుంటే మన నలుగురిని బొక్కలేసి 4 తన్ని మరీ డబ్బులు వసూలు చేస్తుంది. అయితే ఈ లెటర్స్ రాసింది ఎవరంటావు? మా బామ్మర్ది. ఓహో. నీ రేయ్, ఉండరా. ఈ ప్రాబ్లంకి ఒకటే సొల్యూషన్ ఉందిరా. ఏంట్రా అది? వాడు అడిగినట్టు 5 లక్షలు తీసుకెళ్లి వాడికి ఇచ్చేద్దాం. మావా, నాకు తెలియక అడుగుతాను, మీ ఇంట్లో 500 రూపాయలు ప్రింటింగ్ మిషన్ ఏమైనా పెట్టావా? అది కాదురా మా. ఏంట్రా అది కాదు? లేకపోతే వాడు అడిగిన డబ్బులు ఇస్తే వాడికి అవసరమైనప్పుడల్లా మనకు ఉత్తరాలు పంపిస్తుంటాడు. అలా కాదు మామా, మనం వాడికి సూట్ కేసు తీసుకెళ్ళి ఇస్తాం, ఆ. కానీ అందులో డబ్బులు ఉండవు. 5 కేజీల రాళ్లు పెట్టిద్దాం. ఓహో, క్యాష్ ఇస్తున్నట్లుగా వాడిని నమ్మించి పట్టుకొని పోలీసులకు అప్పచెప్పేద్దాం. అమ్మో, నీ ఐడియా బాగుందిరా. మాయా, బంగారం మాయా, ఏటి మాయా ఆలోచిస్తున్నా? ఏం లేదురా, అదే టైంకి నా గర్ల్ ఫ్రెండ్ కి అపాయింట్మెంట్ ఇచ్చాను, ఎలాగా అని ఆలోచిస్తున్నాను. అరే ఓ పని చేయండి రా, నన్ను తలుచుకొని ఆడి దగ్గరికి వెళ్ళి ఆ విషయం తెలుసుకొచ్చేయండి, నేను ఇక్కడే ఉంటాను. నువ్వు రావా? అది కాదు మావా, ఆ బ్లాక్ మెయిలర్ గాడు మిమ్మల్ని కత్తితోనో గొడ్డలతోనో వేసేసాడు అనుకో, మీ చావు కబురు మోసుకెళ్ళడానికి నేను ఉండాలి కదా. వాడు మమ్మల్ని చంపటం కాదురా, మేము నిన్ను చంపుతాం. దిగరా, దిగ. మావ, నన్ను వదిలేరా, మీకు దండం పెడతాను రా.
హలో 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 మామా ఆ, వాడు రాలేదండి. పెళ్ళికి వచ్చావా ఎదురొచ్చి రిసీవ్ చేసుకోవడానికి నోరు మూసుకొని పదరా వెతకడానికి రా. హలో 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 మేము వచ్చామండి 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 హలో 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 ఆగండ్రా మావా, నేను పిలుస్తుంటే పలుకుతున్నాడు రా. నీ ఎంకమ్మా అది రీసౌండ్ రా. పద, రా. పెద్ద జేమ్స్ బండ్లా దూసుకెళ్తున్నావు కదరా, వెళ్ళు. మోహన్ చూడు పదా. హలో 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 మామా మా నలుగురిని చూసి భయపడి ఉంటాడు, అందుకే రాలేదు. కరెక్ట్. రేయ్, ఆ? ఈ సూట్ కేసు మోసి మోసి చెయ్యి లాగుతుందిరా. ఇంకెందుకు రా రాళ్ళు మేయటం, అవతల పడాయి. ఏ పదండ్రా. మావా మనకి ఇంత టెన్షన్ పెట్టి హాయిగా వాడు ఎక్కడున్నాడో. Be alert. ఓకే మేడం.
ఏంటబ్బా ఈ టైంలో హాస్టల్లో ఆడపిల్ల అరుపు? ఉమ్, చూద్దాం. ఉమ్. ఎవడ్రాడా? ఎవడ్రా అర్ధరాత్రి తలుపులు కొట్టేది? ఆ? ఏంట్రా నీ గదిలోంచి పిల్ల అరుపులు వినిపిస్తున్నాయి? పిల్లరుపులు కాదు సార్, పిల్లెరుపులు. పిల్లి అరుపు కాదు, పిల్ల అరుపు. పిల్లి అరుపు. పిల్ల అరుపు. పిల్లి అరుపు. పిల్లరుపు. పిల్లెరుపు. నోర్మే. పిల్లరు పని చెప్తుండేనే. సార్ మీరు అర్జెంట్గా పెళ్లి చేసుకోండి సార్, అప్పుడు మీకు ఏ అరుపులు వినిపించవా? ఆ? నా బ్రహ్మచర్యం మీద దెబ్బ కొట్టాడే వీడు. మనం ఇక్కడ ఉండటం మంచిది కాదు. గుడ్ నైట్ రా. గుడ్ నైట్.